అబ్బబ్బా! ఆలూ బిర్యానీ అండి. మహా అద్భుతంగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. నేను చేస్తున్న ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, హాఫ్ కేజీ ఆలుగడ్డలు ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని, మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, పావు టీ స్పూన్ చొప్పున ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, హోల్ గరం మసాలా వేసి ఫ్రై అయిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద ఉల్లిపాయ చీలికలు కూడా వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పక్క బ్రౌన్ కలర్ రావాలండి. తర్వాత కొంచెం పుదీనా వేసుకొని, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ టేబుల్ స్పూన్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని, హాఫ్ టీ స్పూన్ సాల్టు, ఒక టేబుల్ స్పూన్ కారము, కొంచెం పసుపు, 2 టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టే సాఫ్ట్గా అయిన తర్వాత ఒక చిన్న కప్పుడు ఫ్రెష్ పెరుగు, తిక్కు పెరుగు వేసుకొని అది మిక్స్ చేసుకొని, మనం ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు సగం పైన వేసేసి మరుగుతున్న వాటరు 2 గ్లాసులు బాస్మతి రైస్కి 3 గ్లాసులు వాటర్ వేసాను. కొంచెం పుదీనా, కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్లు సాల్టు, ఒక నిమ్మకాయ జ్యూస్ వేసేసి మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 80% ఉడికిన తర్వాత 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని, మనం మిగిలిన ఆలుగడ్డ ముక్కలు కూడా పైన వేసేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని, ఒక 10 మినిట్స్ మటుకు ఆఫ్ చేసేసి తర్వాత తీసి కొద్దిసేపు అయినాక చూస్తాం గుమగుమలాడే పొడి పొడిగా వచ్చే ఆలూ బిర్యానీ రెడీ అండి. ఈ ప్రాసెస్ పక్కా ఫాలో అయిపోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.